పార్టీ గౌరవ అధ్యక్షుడు లేకపోతే కనుక కేంద్ర మంత్రిగా ఏమైనా పంపిస్తారేమో తెలియదు కదా. అదే అదే ఒక రకంగా రేపు మహానాడు కార్యక్రమాలకు సంబంధించి ఈ ఏర్పాట్లన్నీ ముందు నుంచి చెప్పడం, ఆ రోజు ఏమైనా కీలక ప్రకటన ఏమైనా ఉంటుందని అనుకోవచ్చా? ఏ నోటితో పెద్ద పెద్ద ఆర్భాట ప్రకటనలు ఏం చెయ్యరు, చాప కింద నీరులో చేస్తారు. పైకి గట్టిగా మాట్లాడితే గనక ఒక అసంతృప్తిని రేకెత్తి పార్టీ పదవులు అనౌన్స్ చేస్తారు కదా సార్ మహానాడులో. పార్టీ పదవులు ఏముండదు అక్కడే ఉంటది. అధ్యక్షుడిగా మళ్ళీ ఎన్నుకుంటారు. అవును, లోకేష్ ఎన్నుకుంటారా చంద్రబాబుని ఎన్నుకుంటారా దాని మీద ఆధారపడింది. లోకేష్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారనుకోండి, ముఖ్యమంత్రి పదవికి ఈసారి ఆయన లేనట్టు పోటీలోకి. అలా కాకుండా లోకేష్ అవునా బాబు గారే కంటిన్యూ అవుతారని. అప్పుడు అలా కాకుండా ముఖ్యమంత్రిగా అదే అధ్యక్షుడిగా చంద్రబాబుని ఎన్నుకున్నారనుకోండి, ముఖ్యమంత్రిగా రేపు పొద్దున ఈయన ఏమైనా పెట్టుకుంటారా లోకేష్? నాకున్న అనుమానం అయితే అది పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడం మీద ఆధారపడి ఉంది అంతే. అంతే అంతే తప్ప ఈయనకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి ఈయన సీఎం గా ప్రకటించడం ఇలాంటివి కాదు అనుకున్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెట్టచ్చు. పెడితే అప్పుడు సిగ్నల్ వచ్చినట్టేనా ఈయన నెక్స్ట్ కాబోయే సీఎం అని? కాబోయే సీఎం అనేది ఇంకా కొత్తగా సిగ్నల్ ఏముందండి, ఆల్రెడీ ఎప్పుడూ సిగ్నల్ ఉంది. ఓన్లీ ఎప్పుడు అనే దాని మీదనే పవన్ కళ్యాణ్ అడ్డుపడకపోతే తొందరగా అవుతారు, పవన్ కళ్యాణ్ అడ్డుపడితే లేట్ అవుతుంది అంతే. టీడీపీ సీనియర్లు రేపు పొద్దున్న తిరుగుబాటు జెండా ఎగరవేసే ప్రమాదం ఉండదా భవిష్యత్తులో? ఎవరున్నారని ఎక్కడికి వెళ్ళాలి పాప వాళ్ళు.